హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం మైదా పచ్చిశనగపిండి లేకుండా మిర్చి బజ్జీలు తయారు చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 కప్పు ఉద్దిపప్పును నానబెట్టుకోవాలి. నేనైతే నార్మల్ ఉద్దిపప్పును నానబెట్టాను. మీరు ఈ ప్లేస్లో పొట్టు ఉద్దిపప్పునైనా నానబెట్టుకోవచ్చు. ఉద్దిపప్పును కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, రుచిని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వామును నలుపుకొని వేసుకోవాలి. కొద్దిగా వంట సోడాను వేసుకొని, కొద్దిగా నీళ్ళను వేసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. కావాలంటే మరి కాస్త నీళ్ళని యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. బియ్యం పిండి వేయడం వల్ల మరింత క్రిస్పీగా టేస్టీగా వస్తాయి బజ్జీలు. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి కావాల్సిన విధంగా కట్ చేసుకుని పిండిలో ముంచుకొని హై ఫ్లేమ్లో వేడి చేసిన నూనెలో కడాయికి సరిపడా వేసుకొని క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు క్రిస్పీగా అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. నూనెలోంచి సపరేట్ చేసి ఉల్లిపాయ, లెమన్ అలాగే స్ట్రీట్ స్టైల్ కారంతో సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.